దేశంలోకి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. జగన్ వల్ల అన్ని విధాలుగా దెబ్బతిన్న ఏపీ కోలుకోవాలంటే కేంద్ర సహాయం తప్పనిసరిగా కావాలని ప్రచారం కూడా చేస్తున్నారు. అది నిజమే. ఏపీకి కేంద్ర మద్దతు అన్ని విధాలుగా అవసరం. బీజేపీతో పొత్తు వల్ల దానితో పాటుగా ఏపీలో వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చూసుకోవటం వంటివి కూడా ఉన్నాయి. ఇంకా తెర వెనుక కూడా మరెన్నో ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీజేపీ వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ పార్టీ ముస్లిం మైనారిటీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, బలహీన వర్గాలు దూరం అవుతారని భయాలు ఉన్నాయి. వీటికి అదనంగా ఏపీలో చూస్తే ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, పోలవరం నిధులు ఇవ్వటం లేరు, రాజధానికి ఆసరాగా ఉండటం లేదు, ఆఖరుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న గుదిబండ కూడా నెత్తిమీద వేస్తున్నారు. పోనీలే, వీటికి కూడా ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకున్నా బీజేపీతో పొత్తు కుదిరిన మరునాడే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. దాంతో ప్రధానంగా ఒక వర్గం గుర్రుగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మోదీ తన ప్రసంగాలలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఐఎన్డీఏ కూటమి మండిపడుతోంది. ఇంతకీ మోడీ ఏమన్నారంటే, ఎన్నికల వేళ ముస్లింస్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఎన్నికలు వచ్చేసరికి ముస్లింస్కి కాంగ్రెస్ దన్నుగా ఉంటుందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం ముస్లింలకు పంచుతుందని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో వనరుల మీద మైనారిటీలతో తొలి హక్కు అని యూపీఏ హయాంలో పేర్కొన్నారు అని కూడా ఆయన చెప్పడం విశేషం. ఇలా మోడీ చేసిన ఈ కామెంట్స్ ఏపీలో టీడీపీ జనసేనలకు బిగ్ ట్రబుల్గా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మైనారిటీలు వైసీపీ వైపు టర్న్ అయ్యారు అని టాక్ నడుస్తోంది. దానికి మరింతగా ఆద్యం పోసేలా మోడీ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీకి ఆ కామెంట్స్ వల్ల లాభమే కానీ నష్టం ఉండదు. కానీ ఏపీలో టీడీపీ జనసేనల పరిస్థితి మాత్రం కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంటుంది. అసలు మోడీ కామెంట్స్ని వ్యతిరేకించాలా లేక సమర్థించాలా అన్న సంశయంతో టీడీపీ జనసేనలు ఉన్నాయి. ఏపీలో చూస్తే ఏకంగా 18 నుంచి 20% వరకు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. మోడీ తాజా వ్యాఖ్యలతో కూటమి మీద ఈ ప్రభావం గట్టిగానే పడబోతోంది. ఇక మైనారిటీలకు తాము రక్షణగా ఉంటామని ఒకవైపు చంద్రబాబు హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ మోడీ కామెంట్స్తో మొత్తానికి మొత్తం ప్రచారమే తుడిచిపెట్టుకుపోయింది అని భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు కూటమిలో ఉన్న బీజేపీ వల్లనే టీడీపీ జనసేన కూడా నిండా మునగబోతున్నాయా అని కూడా తలలు పట్టుకున్న నేపథ్యం ఉందంట.